హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ మోంటివ్ అంటారు. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, రీయూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దాం. మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారా లేదా, మీతో కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూద్దాం. సో రీయూనియన్ గురించి సో ఇది అందరికీ వర్తిస్తుందండి. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్ అందరూ చూడొచ్చు. సో సెపరేషన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, లెస్ కాంటాక్ట్ అయినా, సరిగా మాట్లాడకపోయినా సో అందరూ చూడొచ్చు. మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు అందరూ చూడొచ్చు. సో ఇవి మీ ఎనర్జీస్, ఇవి మీ పర్సన్ ఎనర్జీస్. ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము. సో మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి, ఓకేనా? యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి. సో మీ పర్సన్ మీరు లేకపోయినా మీరు ఉన్నట్టుగానే కోరుకుంటున్నారండి. వాళ్ళు చాలా వాటికి వాళ్ళ ఈగో యాటిట్యూడ్ తగ్గిందనే చెప్పాలి. వాళ్ళు మీతో హానెస్ట్గా ఉండటానికి ట్రై చేస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళు మీతో హానెస్ట్గా మాట్లాడాలి, ఈసారి మాట్లాడితే హానెస్ట్గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారండి. మీ రిలేషన్లో మీతో హానెస్ట్గా ఉండాలనుకుంటున్నారు. సో మీ పర్సన్కి హెల్త్ ఇష్యూస్, మనీ ఇష్యూస్ కూడా ఉండి ఉండొచ్చు కొంతమందికి. సో మీ పర్సన్ స్ట్రక్ అయ్యారు బికాస్ కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ అడిగారు, కొంతమంది నువ్వు నాతోనే ఉండాలి, నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్, నీకున్న ఆప్షన్స్ వీటన్నిటిని వదిలేయాలి అంటే థర్డ్ పార్టీ కానీ ఆప్షన్స్ వైపు వెళ్ళే పర్సన్స్ ఉంటే అవన్నీ వదిలేసుకొని నువ్వు నాతోనే ఉండాలి అని మీరు కొంతమంది చెప్తే ఆ పర్సన్ వినట్లేదు. మ్యారీడ్ వాళ్ళకైతే మీ పర్సన్ వేరే థర్డ్ పార్టీ వైపు ఆప్షన్స్ వైపు వెళ్తున్నారు. అండ్ మీరు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీ పర్సన్ ఏంటంటే అక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. సో లవర్స్ అయినా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు. టోటల్గా ఏంటంటే మీ కమిట్మెంట్ అనేది ఈ పర్సన్ ఇవ్వట్లేదు, మీతో కమిట్మెంట్ ఇవ్వట్లేదు. కొన్ని కారణాల వల్ల మీ మధ్య సెపరేషన్ అనేది వచ్చింది. అది కూడా టాక్సిక్ బిహేవియర్, సంథింగ్ ఈ పర్సన్ టాక్సిక్ బిహేవియర్ అయ్యి ఉండొచ్చు. సో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందండి. మీకు మీ పర్సన్కి మధ్య చాలా అంటే చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఎమోషనల్గా మీరు మీ పర్సన్కి కనెక్ట్ అయిపోయారు, మీ పర్సన్ మీకు కనెక్ట్ అయిపోయారు. సో ఈ పర్సన్ పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతూ ఉండి ఉండొచ్చు. బట్ ప్రజెంట్లో అయితే ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని తప్పించుకొని తిరగాలనేది అనుకోవట్లేదు. డెఫినెట్లీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. సంథింగ్ చాలామందికి మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంది. సో మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. సో డెఫినెట్లీ మీ పర్సన్ కోసమే మీరు చూస్తున్నారు అండ్ కమిట్మెంట్ కోసం కానీ లైఫ్ లాంగ్ మళ్ళీ మీ పర్సన్తో ఉండటానికే మీరు చూస్తున్నారండి. మీ పర్సన్ అంటే మీకు చాలా పొసెసివ్ ఎక్కువ. మీ పర్సన్ ప్రేమని మళ్ళీ మీకు తిరిగి కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. మీ పర్సన్ ఎంత ఈగో చూపించినా, ఎంత యాటిట్యూడ్ చూపించినా మీరు మాత్రం ఆ పర్సన్స్ కోసం ఏంటంటే తగ్గుంటున్నారు. అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఏ రిలేషన్ అయినా కొంతమందికి మీ పర్సన్ ఏజ్లో మీకంటే చిన్న. ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్. సో మీ పర్సన్కి మనీ పరంగా కూడా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు కొంతమందికి. సో మీ పర్సన్ లేకపోవడం వల్ల చాలా డల్గా ఉన్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ పర్సన్ ప్రేమను కావాలనుకుంటున్నారు, కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీకు చాలా స్పెషల్. మీ పర్సన్కి ఇచ్చే ప్లేస్ మీరు ఎవరికి ఇవ్వలేరు, అంత ఇంపార్టెంట్ మీ పర్సన్ మీకు. సో ఇక్కడ మీ పర్సన్ కూడా మీరు కావాలని అనుకుంటున్నారు. మీతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ మళ్ళీ ఫీల్ అవుతున్నారు, మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారు. డెఫినెట్లీ మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. అండ్ ఈ మంత్ ఎండింగ్లో రావచ్చు, లేదా లేట్ అయితే ఒకవేళ రాకపోతే నెక్స్ట్ మంత్ కానీ మే జూన్లో చాలామందికి రీయూనియన్ అవుతుంది. మే జూన్లో, ఓకేనా? డెఫినెట్లీ అవుతుందండి. స్లో ఎనర్జీ అయితే చెప్పలేం, కానీ ఫాస్ట్ ఎనర్జీస్ అయితే డెఫినెట్లీ మే జూన్లో అవ్వాలి. మ్యాక్సిమం అవుతాయి. మేనిఫెస్ట్ చేసుకోండి అండ్ క్లైమ్ చేసుకోండి. ఓకే, డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను. యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా. సో డెఫినెట్లీ కొంచెం స్ట్రెంగ్త్ ఫీల్ అవ్వాలి. మీ పర్సన్ కూడా ప్యాషనేట్, మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో వెయిటింగ్లో ఉన్నారు.
డెఫినెట్లీ మనసు బాధతోనే వెళ్ళారు. వెళ్ళినందువల్ల వాళ్ళు స్టక్లో ఉన్నారు. బట్ వాళ్ళకైతే మనసు బాధగానే ఉంది. మీ నుంచి దూరంగా వెళ్ళడం వల్ల వాళ్ళు హ్యాపీగా అయితే లేరు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు హ్యాపీగా లేరు. సెకండ్ పాయింట్, వాళ్ళు మళ్ళీ రావాలనుకుంటున్నారు, వస్తారు. ఇంతకు ముందులాగా మిమ్మల్ని తప్పించుకొని తిరగాలనుకోవట్లేదు. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. సో డెఫినెట్లీ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి. సో ప్యాషనెట్ న్యూ బిగినింగ్, మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుంది. మీ పర్సన్తో మీరు రొమాంటిక్ డే అని గడపబోతున్నారు. ఫ్యూచర్లో రీయూనియన్ అవ్వబోతుంది. ఓకేనా? సో డెఫినెట్లీ జరుగుతుంది అండ్ క్లైమ్ చేసుకోండి. లైక్ చేయండి. కామెంట్లో 555 అని పెట్టండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.